హాయ్ ఫ్రెండ్స్, నేను చేపల కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. కొంచెం కేరళ స్టైల్ ఇది. ఫస్ట్ అయితే ఫిష్ని బాగా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు, కారము, నిమ్మకాయ, గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసి మ్యాగ్నేట్ చేసి పెట్టేశాను. చూడండి, పసుపు, ధనియాల పొడి, మిరప్పొడి, ఉప్పు, గరం మసాలా, కొంచెం నిమ్మకాయ వేసి బాగా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ పెట్టేశాను. ఇప్పుడు నేను ప్రాసెస్ చూపిస్తాను. చూడండి, కొంచెం కేరళ స్టైల్ బాగుంటుంది. కోకోనట్ మిల్క్ వేసి చూడండి, మిరియాలు, ఇదైతే ఎర్రగడ్డ, తెల్లగడ్డ, అల్లము, మిక్సీకి, చాలామంది చేపల కూరకు ఆ మసాలా ఈ మసాలా వేస్తారండి. బేసిక్ మసాలా అయితే ఇది ఒక్కటే వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, అంతే. దీన్ని మిక్సీ పట్టుకునేద్దాం. ఇప్పుడు చూడండి, టమాటాలు అయితే కచ్చా పచ్చగా వేసుకుంటాను నేను. టమాటో అయితే ప్యూర్గా పేస్ట్ చేసుకోవద్దండి, కొంచెం కచ్చా పచ్చగా వేసుకోండి. ఎందుకంటే ఒకసారి అలాగే కట్ చేసేసిన మనకు బాగా ఉడకదు కదా, కాబట్టి కచ్చా పచ్చగా వేసుకున్నామంటే మనకు కొంచెం బాగా ఇదవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫిషెస్ని ఫ్రై చేసేస్తాను. ఇలా షాలో ఫ్రై చేసుకోవాలి. నేనైతే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేస్తున్నాను బై మిస్టేక్. మీరు వెళ్తే అలా చేయొద్దండి, ఆయిల్ ఎక్కువ వేసుకోవద్దండి. షాలో ఫ్రై కాబట్టి తక్కువ వేసుకోండి. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. నేనైతే కొంచెం ఎక్కువ ఆయిల్ పడిపోయింది. అలా ఆయిల్ అయితే వేయద్దండి. జస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకోండి చాలు. ఇలా ఫ్రై చేసుకోండి. జస్ట్ ఒక 2 మినిట్స్ చేసుకోండి ఫ్రై, అంతే. చేసుకొని మనం కర్రీలో వేసుకొనేయచ్చు. చూడండి, ఆవాలు కొంచెం వేసుకుంటాము లైట్గా. ఆవాలు ఎక్కువ వేసుకోవాలి, మళ్ళీ పొడి వేస్తాం కదా, మెంతులు, ఆవాలు, జీలకర్ర పొడి వేస్తాం కాబట్టి లైట్గా వేసుకుంటాం. ఆవాలు లైట్గా, జీలకర్ర పొడి, జీలకర్ర, కరివేపాకు వేసుకుందాము. మళ్ళీ దీంతోనే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, అది వేసేద్దాము. పసుపు వేసేద్దాము. వేసేసి ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం దీన్ని. వాటర్ ఆయిల్ అంతా పైకి వచ్చి కొంచెం బాగా మగ్గిన తర్వాత మళ్ళీ టమాటో ప్యూరీ వేద్దాము. బాగా మగ్గిన తర్వాత టమాటో ప్యూరీ వేసేద్దాము. ఇప్పుడు కారము చూసి వేసుకోవాలి, అంటే ఫ్రైలో వేసుకున్నాం కదా కాబట్టి కారము, కొంచెం ధనియాల పొడి, లైట్గా ఉప్పు, బాగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకుని ఒక 10 నిమిషాలు పెట్టాలి. బాగా పచ్చి వాసన పోవాలి, ఎందుకంటే మసాలా పచ్చి వాసన లేకపోతే మొత్తం చేపల కూర వేస్ట్ అయిపోతుంది. నూనె అంతా బాగా పైకి వచ్చేసింది కదా, ఇప్పుడు చేపలను ఒక్కొక్క చేపలుగా వేసేద్దాము. చేపలు వేసిన తర్వాత నేనైతే కలపనండి, మొత్తం విరిగిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై చేసాం కదా, ఫ్రై చేసాము ప్లస్ బాగా మ్యాగ్నేట్ చేసాము కాబట్టి ఆవిరికి విరిగిపోతుంది. మళ్ళీ అంతే చేపల కూరలాగా అయితే ఉండదు. కాబట్టి నేనైతే కలపను. అలా వేసేస్తాను మెల్లిగా. వేసేసి పైన ఇప్పుడైతే చింతపండు పులుసు వేసేస్తానండి. బాగా బాయిల్ అయిన తర్వాత ఈ పొడి అయితే వేస్తానండి. ఈ పొడి ఏమంటే మెంతులు, ఆవాలు, జీలకర్ర, కొంచెం పట్టాలవంగ వేసి పొడి చేసి పెట్టుకునింది. మెంతు పొడి అంటారు కదా, ఆవు పిండి అంటారు కదా, ఆవు పొడి. అది కొంచెం గరం మసాలా వేసుకుందాము. ఇప్పుడు బాయిల్ అయిన తర్వాత వేసుకోవాలి, ముందే వేసుకోకూడదు. లైట్గా వేసుకుంటా, ఎందుకంటే ఆల్రెడీ కొంచెం వేసినాను కదా స్టార్టింగ్లో ఫ్రై చేసేటప్పుడు, కాబట్టి చూసుకొని వేసుకుంటా. ఇలా బాగా మరిగేటప్పుడు ఆవు పిండి లైట్గా వేద్దామండి, ఎక్కువ వేయకూడదు, మళ్ళీ చేదు అయిపోతుంది. ఎందుకంటే మెంతులు, ఆవాలు అంతా ఉంది కదా, కాబట్టి లైట్గా వేసిన అప్పుడే చేపల పులుసు ఫ్లేవర్ అనేది వస్తుంది. కొత్తిమీర వేసేసి లాస్ట్లో 5 మినిట్స్ పెట్టి దించేస్తానండి, అంతే. కొత్తిమీర ఏం కలపను, అదే ఆటోమేటిక్గా ఫ్లేవర్ తట్టుకునేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చేపల పులుసు రెడీ అయిపోయింది. అన్నము ఆల్రెడీ కొన్ని చేపలు తనిగా తీసి ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇది చేపల పులుసు. చూడండి, ఇది చేపల పులుసు. చేపలు చూడండి బాగా వేగిపోయింది. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.